పేదలకు దక్కాల్సిన ఫలం పెద్దల పాలవుతోంది. నిరుపేదల అన్నార్తిని తీరాల్సిన రేషన్ బియ్యాన్ని గమ్యస్థానానికి చేరక ముందే అడ్డదారుల్లో అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్నారు కొందరు అక్రమార్కులు. సివిల్ సప్లై అధికారుల అండదండలతో పేదల నోటికాడి కూడును లాగేసుకుంటున్నారు. పాలమూరు జిల్లాలో పేటరేగిపోతున్న రేషన్ డీలర్లు, మిల్లర్ల అక్రమ బియ్యం దందాపై సాక్షి ప్రత్యేక కథనం. పాలమూరు జిల్లాలో యథేచ్ఛగా బియ్యం అక్రమ దందా. పేదల కడుపు కొడుతున్న రేషన్ డీలర్లు, మిల్లర్లు. కోటా నుంచే బియ్యం మాయం. అక్రమార్కులకు సివిల్ సప్లై అధికారుల అండదండలు. పాలమూరు జిల్లాలో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం కొందరు అక్రమార్కుల పాలవుతోంది. రేషన్ డీలర్లు, మిల్లర్లు కుమ్మక్కై పేదల సొత్తును కాజేస్తున్నారు. జిల్లాలో దాదాపు 25,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్నారు. అయితే ఇక్కడే అసలు మాయ జరుగుతోంది. రేషన్ డీలర్లు, మిల్లర్లతో కలిసి అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నారు. డీలర్లు బినామీ కార్డులు ఏర్పాటు చేసుకుని బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. క్వింటాళ్ల కొద్దీ చౌక బియ్యాన్ని రైసు మిల్లులకు తరలిస్తున్నారు. మిల్లర్లు ఈ బియ్యాన్ని కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేస్తున్నారు. ముందు యంత్రాల్లో కొన్ని రసాయనాలు కలిపి దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా మారుస్తారు. అనంతరం బహిరంగ మార్కెట్లో కిలో 35 రూపాయల చొప్పున అమ్ముతారు. నాసిరకంగా ఉన్న రేషన్ బియ్యాన్ని మాత్రం సంచులు మార్చి తిరిగి ప్రభుత్వానికి లెవీ కింద కిలో 26 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. ఇలా మిల్లర్ల నుంచి ప్రభుత్వం సేకరించే బియ్యం సివిల్ సప్లై శాఖ ద్వారా రేషన్ డీలర్లకు చేరుతుంది. తిరిగి రేషన్ దుకాణాల నుంచి అక్రమంగా మిల్లర్లకు చేరుతోంది. ఇదంతా సివిల్ సప్లై అధికారుల అండదండలతోనే సాగుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సైక్లింగ్ వ్యవహారంలో అధికారులకు స్థాయిని బట్టి మామూళ్లు అందుతాయి. ఇలా టన్నుల కొద్దీ సేకరించిన రేషన్ బియ్యాన్ని మిల్లర్లు బెంగుళూరు, రాయచూర్, మహారాష్ట్రలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా కల్వకుర్తి ప్రాంతానికి చెందిన ఓ బియ్యం వ్యాపారి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడని తెలిసింది. జిల్లాలోని అన్ని రైసు మిల్లులతో సంబంధాలు పెట్టుకుని వాటి ద్వారా రేషన్ బియ్యాన్ని సేకరించి సరిహద్దులు దాటిస్తున్నాడని సమాచారం. జిల్లాలో పౌర సరఫరా శాఖ ఆధ్వర్యంలో రైసు మిల్లులపై దాడులు జరిగిన దాఖలాలు అరుదు. బియ్యం వ్యాపారులందరూ సంబంధిత శాఖాధికారులకు మామూళ్లు ముట్టజెప్తూ అక్రమ వ్యాపారాన్ని సులువుగా కొనసాగిస్తున్నారు. విజిలెన్స్ దాడుల్లో అక్రమాలు వెలుగులోకి వస్తున్నా పౌర సరఫరా శాఖ మాత్రం నిద్రను వీడటం లేదు. పూర్తిలో ఇంతకుముందు 3 months ముందు ఎప్పుడో నవంబర్లో జరిగింది ఒక రైస్ మిల్లు. మళ్ళీ అక్కడ ఈ 4 రైస్ మిల్లలో కూడా స్టాక్ వేరియేషన్ ఉంది. ఒక రైస్ మిల్లు ఏమో సైక్లింగ్ జరుగుతుంది అనేది వార్త ఉంది. రిపీటెడ్గా ఎక్కడైనా జరుగుతుంటే క్రిమినల్ కేసులకి కూడా అవి వినకుండా మళ్ళీ డైవర్షన్ జరుగుతుంటే బ్లాక్ మార్కెటింగ్ యాక్ట్ కింద క్రిమినల్ కేసుల డిటెన్షన్ కేసులు చేస్తారు. రేషన్ బియ్యం రీసైక్లింగ్ వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం అక్రమార్కుల జేబుల్లోకి చేరుతోంది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తే పౌర సరఫరా శాఖ అధికారులు బియ్యం వ్యాపారుల ఆగడాలు అరికట్టే ఆస్కారముంది. సాక్షి న్యూస్, మహబూబ్ నగర్ జిల్లా.